కూటమి ప్రభుత్వం ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల పేరుతో గుదిబండను మోపిందంటూ మండిపడ్డారు కేకే రాజు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న నేతలు గురుద్వారా జంక్షన్ వద్ద నిరసనలు తెలిపారు. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారన్నారు. 15,500 కోట్ల రూపాయలు పెనుభారాన్ని పేదలపై మోపారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తు మాదే గ్యారంటీ అన్న చంద్రబాబు ఇప్పుడు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారంటూ విమర్శాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది ఆ విషయాలు చెప్పి లేనిపోయినవన్నీ చెప్పి ప్రజలకు ఏం చెప్పారు? మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, వాళ్ళు ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు భారం వేసేస్తే ప్రజల మీద, బాబురావు గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 6 నెలల్లో అప్పు చేస్తే రానుటువంటి 4.5 సంవత్సరాలు ఇంకో 9 లక్షల కోట్లు చేస్తాం. అంటే 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ రాష్ట్రం పేదవాడు ఏమైపోవాలి? నీకు అమరావతి తప్పితే ఇంకేం అవసరం లేదా? ఇవన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడితే మంచిది.